వెల్కమ్ టు పల్లవీస్ కిచెన్. ఈరోజు నేను సొరకాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అందుకోసం నేను ఇక్కడ హాఫ్ సొరకాయ తీసుకుంటున్నాను. ఒక సొరకాయలో హాఫ్ కట్ చేసుకొని హాఫ్ తీసుకున్నాను. ముందుగా దీన్ని పొట్టంతా నీట్గా తీసేసుకొని, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పొట్టంతా తీసుకొని కట్ చేసుకొని దాని లోపల ఉన్న గింజలు అవంతా కూడా తీసేసుకోవాలండి. నీట్గా అన్నీ తీసేసుకున్న తర్వాత పొట్టు తూరు మీద ఉంటుంది కదా, దాంతో చక్కగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అంతా సొరకాయని తురుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం తురుముకున్న సొరకాయ, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలండి, ఒక ఆనియన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు పుట్నాల పొడి వేసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇంకొక చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడే సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము, కొంచెం ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు వాము తీసుకొని ఇలా నేను చేతిలో రబ్ చేస్తున్నాను కదా, అలా రబ్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇందులోనే కొంచెం వంట సోడా వేస్తున్నానండి. బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేస్తున్నాను. బటర్ టేస్ట్ చాలా బాగుంటుంది పకోడీలో, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవడమే. మంటని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి అప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కానీ మాడిపోతూ ఉంటాయండి తొందరగా. ఇలా చిన్న చిన్నగా వేసుకొని పకోడీని కాల్చుకోవాలి. చూడండి, ఒక 1 మినిట్ తర్వాత ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా ఒక 2 to 3 మినిట్స్ బాగా కాల్చుకోవాలండి. బాగా కాలే చూడండి 2 మినిట్స్ తర్వాత. ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసి సర్వ్ చేసుకోవడమే. టేస్టీ సొరకాయ పకోడీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.